10 గంటలైంది. ఇక వెళ్ళి పడుకోతాలి. వెళ్ళు. సరు, ఎవరది? నేను సరు. మీరా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీకోసమే వచ్చాను. చాలా శ్రమపడ్డారు. దయచేసి వెళ్ళండి. వెళ్తాను సరు, కానీ ఒక్క మాట విను. అక్కర్లేదు. మీకేనాడో చెప్పాను నన్ను మర్చిపోమని. నేను మర్చిపోయినా మన ఇద్దరి మధ్య మాసిపోని సంబంధం ఏనాడో ఏర్పడింది సరోజ. పొరపాటు జరిగింది. నాకు తెలియకుండా చేసిన దానికి నా జీవితాన్ని నాశనం చేస్తారా? సరు, అందుకేగా మీరు వచ్చింది. కాకుంటే అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న ఆడదాని గదిలోకి ఎందుకు వచ్చారు? మాట్లాడాలంటే ఇదేనా మార్గం? మీరింత దుర్మార్గులని తెలియకపోయింది. మన్నించి మర్చిపోమ్మని బ్రతమాలితే మనసు మార్చుకుంటారనుకున్నాను. పగపెట్టి నా బ్రతుకును పాడు చేస్తారనుకోలేదు. సరు, సరు, వెళ్ళండి. దయచేసి వెళ్ళండి. వెళ్తారా లేదా? నా మాట విను సరు. వింటే ఎన్నిసార్లు చెప్పాలి? మర్యాదగా ముందు బయట నడవండి. సరే, నువ్వు విన్నా వినకపోయినా నిజం చెప్తున్నాను. నేను నీ భర్తను. నార్మల్. ఎన్ని గుండెలు, ఎంతకు తెగించా? ముందు బయటకు వెళ్ళు. ప్రాణాల మీద ఆశంటే వెళ్ళు. నేను చంద్రాన్ని. చంద్రం, నువ్వా నాయనా? అమ్మా సరోజ, సరోజ, నువ్వు అదృష్టవంతురాలి. ఇడుకోనమ్మా చంద్రం. ఎవరనుకున్నావు? నీ బావ, నీ భర్త. అమ్మా, నీ భర్త. నేను చెప్పలేదా అమ్మా, నీతి నిజాయితీ చివరికి నిలబడుతుందని? అంతే జరిగింది. ఇదేనమ్మా మాంగళ్య బలం. సరోజ, ఇలా రా తల్లి, ఇలా రా. ఆనాడు ముహూర్తం మనుషులు పెట్టింది. ఈ ముహూర్తం దైవం నిర్ణయించింది. ఇది ఇద్దరు ప్రమాణం చేయండి. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఈ పవిత్ర బంధాన్ని కాపాడుకుంటామని ఆ దేవుని ఎదుట ప్రమాణం చేయండి. అమ్మమ్మ, నీకన్నా దైవం మాకెవరు? నీ పాదాల మీద ప్రమాణం చేస్తున్నా. ఇక నాకు ఏ చింత లేదు. 100 ఏళ్ల పాటు మీరు చల్లగా ఉండండి, చల్లగా ఉండండి. సరు, నన్ను క్షమించండి. సరు, సరు, చెప్పండి, ఎందుకింత నాటకం ఆడారు? నన్ను ఎందుకు ఇలా పరీక్షించారు? ఎంత బాధపడ్డాను, ఎంత నరకం అనుభవించాను. మనసు ఒకవైపు, మాంగళ్యం మరొక వైపు లాగుతుంటే మధ్య నలిగిపోయాను. నిలబడ్డాను వెనుక సరిపోయింది. లేకుంటే నన్ను నిందించడానికేగా. చెప్పండి, ఎందుకు నాకు అగ్ని పరీక్ష పెట్టారు? నీకు నిజం చెప్పాలని ఎంత ప్రయత్నించాను సరు. వినిపించుకున్నావా? చివరకు జాబు కూడా చించిపారేశావు. క్షమించండి. ఏం చేయను? ఏ క్షణంలో ఏ తప్పుడు అడుగు వేస్తానో అని భయం. ఆ భయంతోనే పరిగెత్తాను, పారిపోయాను. పరిగెత్తి పరిగెత్తి చివరికి ఎక్కడ చేరావు? మీ పాదాల దగ్గరికి. అది నా అదృష్టం సరు. సరోజా, సరు, అమ్మొస్తున్నట్టుంది. నేను వెళ్ళొస్తాను. రేపు మాపో ముహూర్తం పెట్టబోతున్నారు. నాకంతా తెలుసు. నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. నువ్వు కంగారు పడకు, ధైర్యంగా ఉండు. వస్తాను. సరోజా, సరోజా, అర్ధరాత్రి ఇంకా దీపాలేమిటే? నిద్రలో ఎట్టే అమ్మాయి? అమ్మాయి, అమ్మాయి, నిద్రపోతున్నావా? మరి మాటలేవో వినిపించాయి. కలవరిస్తున్నావు ఏంటమ్మా? అమ్మాయి, అమ్మా సరు, కలొచ్చిందా? అవునమ్మా, కలే. మంచి కలేనా? చాలా మంచి కలే. నువ్వు వచ్చి పాడు చేసావు. అయ్యో, నాకేం తెలుసా పిచ్చి తల్లి. ఒక్క మాట చెప్పుకుంటే వచ్చేదాన్నా. అసలు ఇంతకా కళ ఏమిటో నాకు చెప్పవు? చెప్తానులే, నిజంగా నీ కళ. అయ్యో పిచ్చిదానా, కాళ్ళు ఎక్కడైనా నిజం అవుతాయిటే? అసలు ఇది కళ కాదమ్మా, నిజమే. నువ్వు పో. సరేలే, నువ్వు ఇంకా నిద్రపోతున్నావు కానీ పడుకో అమ్మా, పడుకో.